ఎన్ని కెరటాల్లాగా పంపిస్తానే ఉంటే ఒక రోజు క్షమత అయిపోతుంది ఇండియాది. అప్పుడు మనకి ఎంట్రీ అవ్వడానికి ఈజీ, మిలిటరీ టార్గెట్స్ డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఒకటే తప్పు చేశారు ఏంటంటే, ఇప్పుడు వరకు మనం కేవలం కౌంటర్ టెర్రరిజం మీద రిస్ట్రెంట్ తీసుకుని లిమిటెడ్ యాక్షన్ చేసాం 9 టార్గెట్స్ మీద. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఓన్లీ 3 ప్లేసెస్ లో సాయల్కోట్, లాహోర్ అండ్ రావల్పిండిలో చేసాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15 టార్గెట్ల పైన లేకపోతే కంప్లీట్ వెస్టర్న్ ఫ్రంట్ ఓపెన్ చేశారండి. అది వాళ్ళు చాలా తప్పు పని చేశారు. ప్రస్తుతానికి కరాచీ హార్బర్ బయట ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ బయట అంటే జస్ట్ 200 కిలోమీటర్ల దూరంలో మన కంప్లీట్ వెస్టర్న్ ఫ్లీట్ అక్కడ పాయిజ్ అయ్యి ఉందండి. వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు కరాచీ 100% పోర్ట్ డిస్ట్రాయ్, రాత్రి కొంచెం డిస్ట్రక్షన్ జరిగినట్టుంది. కానీ దాని అంచనా ఎంతవరకు జరిగింది, ఎంతవరకు పటిష్టంగా ఉంది అనేది డౌట్ఫుల్. ఎందుకంటే కొన్ని ఫారిన్ షిప్స్ ఉన్నాయి, అంటే టర్కీ ఎస్పెషల్లీ ఒక కార్వెట్ అంటే మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో సలాల్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. చినాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యామ్ గేట్లు తెరిచింది భారత్. 3 గేట్లు ఓపెన్ చేయడంతో చినాబ్ కు వరద ప్రవాహం పెరిగింది. సలాల్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో పాక్ కు వరద ముప్పు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది ఒక విధంగా మనం వాటర్ వార్ చేస్తున్నాం, తర్వాత వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నాం, మీరు టెర్రరిజం ఆఫ్ చేయండి, మనం సన్నిహితంగా ఉందాం, లేకపోతే ఇటువంటి ముప్పు తప్పదని ఆలోచించుకోవాలి. ఇంకో విధంగా చూడాలి ఏంటంటే, ఈ ఫ్లడ్స్ వస్తే కొంతవరకు ఈ సమ్మర్ సీజన్ అంటే పెద్దగా నీరు లేదు, కొంతవరకు వాటర్ రిలీజ్ అవుతుంది. కానీ మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే ట్యాంకులు, పాకిస్తానీ ట్యాంకులు చినాబ్ నదిలో ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మన జమ్మూ ఏరియాకి చాలా ఫోకస్ చేస్తున్నట్టు కనిపించారు. ఏంటంటే మాక్సిమం డ్రోన్స్ జమ్మూ ఎయిర్పోర్ట్ మీద లాంచ్ అయింది. అంటే ఏంటంటే జమ్మూను పట్టుకోవాలని చూస్తున్నట్టున్నారు. వాళ్ళ ట్యాంక్స్ రావడం చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే బురద దాంట్లో దాన్ని జలమయం అయిపోయి అది ఇరుక్కుపోతాయండి. ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. చెప్పండి. ఎస్, అంటే ఇంటెలెక్చువల్ గా కూడా భారత్ ని ఎదుర్కోవడం కష్టం. అంటే అష్టదిగ్బంధనం చేసేస్తుంది భారత్ ఒక రకంగా పాకిస్తాన్ అని అనుకోవచ్చు. మరి పాక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు చెప్తున్నట్టు నెక్స్ట్ వాళ్ళు ఫ్లైట్స్ తోని విరుచుకుపడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరి మన దగ్గర S-400 ఉంది, దీని ఎఫెక్ట్ ఉంటుంది కదా, మరి నెక్స్ట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు? ఉంటుందండి. వాళ్ళకు కూడా చైనా నుంచి వచ్చిన మిసైల్స్ ఉన్నాయి, P-16 అని. అవి కొంతవరకు చాలా ఎఫెక్టివ్, అంటే వైల్ క్వాలిటీ మే నాట్ బి గుడ్, క్వాంటిటీ ఎక్కువ వాడి వాళ్ళు ఉపయోగించగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంది. అలాగే చైనీస్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా కొంచెం చూడాలంటే నిన్న రాత్రి టర్కీ ఎడిషనల్ సప్లైస్ ని పంపించిందని విన్నాం. ఆ ఎడిషనల్ సప్లైస్ మోస్ట్లీ డ్రోన్స్ అయి ఉండాలని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ రేట్ ఎక్కువ, డ్రోన్ రేట్ తక్కువ. దాదాపు 10% కాదు, 5% రేట్లో డ్రోన్ దాదాపు అదే పనిచేస్తుంది. సో డ్రోన్ వ్యవహారం ఎక్కువ చేస్తుందా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ని ఫైటర్ క్రాఫ్ట్ ని వాడుతుందా అన్నది మనం ఆలోచించాలి. వాళ్ళకి వదిలేద్దామండి, వాళ్ళకి ఉన్న ఇంటెలిజెన్స్. వాళ్ళకి ఏంటంటే ఒక F-16 క్లియర్ కట్ గా పడిపోయింది. సో F-16 ఎంతవరకు ఉపయోగపడతాయి, అందులో 50% వాళ్ళకి నాన్ ఆపరేషనల్, ఎందుకంటే అమెరికా వాళ్ళకి స్పేర్స్ ఇవ్వలేదు, మెయింటెనెన్స్ చేయట్లేదు. సో ఓన్లీ 50% ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ విధంగా చూడాలండి మనం.